ఎందుకే భయపడతావు? తెలివిడి చేతులు సత్తే స్వర్గలోకానికి వెళ్ళిపోతావు. వద్దయ్యా, నీకు దండం పెట్టాను, నేను తప్పద్దయ్యా. నా కోసం కదయ్యా నేను బ్రతికది, మహాలక్ష్మి కోసం నేను బ్రతికుండాలి. నన్ను చంపొద్దయ్యా, ఆ పిల్లని అనాల్సిన చేయకయ్యా. నేనుండగా నాది ఎందుకు అవుద్దే? నువ్వు సత్తే ఇద్దరు అత్యధికారులు అవుతావు. ఏ కనకమహాలక్ష్మి, నీకోసమే ఆవిడ దాన్ని చంపేస్తుండాను. నువ్వు కోరుకున్నాడితో ₹1,00,000 కట్టం ఇచ్చి పెళ్లి చేసేస్తాను. నాకు ఊగ తెలిసిన దగ్గర నుంచి ప్రతిరోజు మా రక్త మాంసాలు తిని బ్రతుకుతున్నావే గాని ఏనాడైనా మా సంతోషం కోసం ఒక్క పనైనా చేసావా? నువ్వు తాగుబోతువైనా, జూదగాడివైనా, కసాయివాడివైనా కన్న తండ్రివని ఇన్నాడు నిన్ను భరించాను. కానీ ఈరోజు 15 ఏళ్లుగా మంచాన పడి కూడా నీకు సేవలు చేయాలని తాపత్రయపడే ఆవిడి తల్లిని నువ్వు నిర్దాక్షిణ్యంగా చంపాలని చూస్తున్న ఈ రోజు మాత్రం నువ్వు నా కన్న తండ్రివే కాదు, వెళ్ళిపో. నీలాంటి రాక్షసుడు బ్రతికుంటే మా ప్రాణానికి భద్రం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్నీ ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాక నిన్ను బతకనిస్తాను. కొండయ్య, సావిత్రమ్మ కోర్టులో సాక్ష్యం చెప్పకుండా ఉండటం కొడాలి సావిత్రమ్మ. మిస్టర్ జస్టిస్, ముద్దాయి పేర్కొన్న సాక్షి కోర్టుకు హాజరు కాలేదు అంటే ముద్దాయి ఈ కేసులో ఆమె సాక్షి అని చెప్పిన విషయమైన అబద్ధం అయి ఉండాలి. లేదా లేదు, సాక్షి కోర్టుకు వచ్చింది. ఈ అవిటి మనిషి ప్రాణాలు కాపాడి న్యాయస్థానానికి తీసుకురావటానికి నేను చిందించిన రక్తమే నా కన్నతల్లి ఆవేదన నిజమని నిరూపించడానికి ఆధారం. న్యాయమూర్తి గారు, ఒక సాక్షిని పైశాచికంగా చంపడానికి ప్రయత్నించారంటే ఆ దారుణం వెనక దాగి ఉన్న దావానలం లాంటి నిజాన్ని పరిశీలించండి. మిస్టర్ జస్టిస్, మీ వెనక ధర్మదేవత ఉంది. గంతలు కట్టి ఉన్న ఆ కళ్లకు ఈ సంఘంలోని కుట్రలను కుయుక్తులను చీల్చి చూడగల శక్తి ఉంది. ఆ ధర్మదేవత సాక్షిగా ఈ సాక్షిని ప్రశ్నించి నా తల్లికి న్యాయం చేకూర్చండి. సాక్షిని ప్రశ్నించడానికి భూమిలో ప్రవేశపెట్టండి. సావిత్రి గారు,
1970వ సంవత్సరం మే నెల 7వ తారీఖున షుగర్ ఫ్యాక్టరీ యజమాని శ్రీకాంత్ గారిని హత్య చేశారు. ఆ రోజే మరో హత్య జరిగింది. లోగడ ఆ హత్యను మౌనంగా అంగీకరించిన ఈ ముద్దాయి ఇప్పుడు ఆ హత్యలకు కారణం శ్రీ బసవప్ప గారేనని, అందుకు సాక్ష్యం మీరేనని చెప్తోంది. అందులో ఏది నిజం? బసవప్ప చంపాడన్నదే నిజం. ఈ విషయం 14 సంవత్సరాల క్రితం కోర్టులో ఎందుకు చెప్పలేదు? అప్పుడు నేను కోర్టుకు రావాలని అనుకున్నాను. కానీ నా భర్త కోర్టుకు రానివ్వకుండా నన్ను అవిటి దాన్ని చేశాడు. లోకానికి పక్షవాతం వచ్చిందని చెప్పాడు. బసవప్ప శ్రీకాంతం చంపుతుండగా మీరు చూశారా? చూశాను. ఒక్క శ్రీకాంత్నే కాదు, ఆ రోజు నా బిడ్డని చంపడం కూడా చూశాను. రాజేశ్వరిని పోలీసులకు అప్పచెప్పిన తర్వాత శ్రీకాంత్ గారి కూతుర్ను కూడా చంపేస్తాడన్న భయంతో క్రింద పడుకున్న నా బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉయ్యాల్లో ఉన్న శ్రీకాంత్ గారి కూతుర్ని తీసుకుని కర్టెన్ చాటుకు పారిపోయాను. బసవప్ప లోపలికి వచ్చాడు. నా బిడ్డనే శ్రీకాంత్ గారి కూతురు అనుకుని చంపటానికి ఉయ్యాల దగ్గరికి వెళ్ళాడు. పసిదాన్ని కూడా పైలోకానికి పంపించేస్తే ఈ ఫ్యాక్టరీకి నేనే ఏకైక అధిపతినైపోతాను. అలా ఆ బిడ్డని పోగొట్టుకుని ఆ నిజాన్ని నా భర్తతో చెప్తే ఈ కనక మహాలక్ష్మిని కూడా చంపేస్తాడేమోనన్న భయంతో మన కూతురేనని చెప్పాను. ఆ బిడ్డ నా కూతురు కాదు న్యాయమూర్తి గారు, నా యజమానురాలు. అబద్ధం. తన కూతుర్ని కోట్లాది రూపాయల ఆస్తిగా వారసురాల్ని చేయాలన్న దుర్బుద్ధితో అపూర్వమైన కథలల్లి చెప్తోంది. నీచుడా, జాలి దయ నీతి లేకుండా క్రూరంగా శ్రీకాంత్ గారిని చంపావు. కానీ యజమాని దగ్గర ఎంగిలి మెతుకులు తిన్న విశ్వాసంతో ఆయన బిడ్డ నేను సాకాను. కన్న బిడ్డ చనిపోయిన దుఃఖాన్ని, కట్టుకున్నవాడు నన్ను అవిటి దాన్ని చేశాడన్న నిజాన్ని, నా యజమానురాలు నా ఒళ్ళో పెరుగుతోందన్న సత్యాన్ని ఇన్నాళ్ళు దాచుకుని దేవుడి లాంటి జడ్జి బాబు గారి ముందు బయట పెడుతున్నాను. అయ్యా జడ్జి గారు, నేను చెప్తున్నది నిజం. చచ్చిపోయిన నా బిడ్డ ఆత్మ సాక్షిగా, భగవంతుడి సాక్షిగా, వెళ్ళిపోతున్న నా ప్రాణాలు సాక్షిగా ఈ కనక మహాలక్ష్మి శ్రీకాంత్ గారి కూతురే. మిస్టర్ జస్టిస్, షీఈస్ డెడ్. జడ్జి గారు, నన్ను కోటీశ్వరాన్ని చెయ్యాలి అని ఈ తల్లి అబద్ధం చెప్పిందని ఆ నీచుడు నింద వేశాడు. నాకు ఈ ఆస్తి ఐశ్వర్యం ఏమీ అక్కర్లేదు. మీ న్యాయశాస్త్రాలు అంగీకరిస్తే, మన హిందూ ధర్మం ఒప్పుకుంటే నేను ఈమె కన్న బిడ్డ నేను తీర్పు చెప్పండి, ఈమె నా తల్లి అని తీర్పు చెప్పండి. నాకు ఈ ఆస్తి ఇవ్వమని అడగటం లేదు, పోయిన నా తల్లి ప్రాణాలు తెచ్చి ఇవ్వమని అడగటం లేదు. కేవలం నేను ఈమె బిడ్డ నేను తీర్పు చెప్పమని అడుగుతున్నాను. చరిత్రలో ఈమె బిడ్డగానే మిగిలిపోతాను. ఈమె బిడ్డగానే యజమాని ఉప్పు తిన్నానన్న విశ్వాసంతో తన కన్న బిడ్డని కళ్ళ ముందే చంపుతున్నా నోరెత్తలేదని చెప్పి చనిపోయిన ఈ సావిత్రమ్మను చూసి డబ్బు చుట్టూ తిరుగుతున్న ఈ ప్రపంచంలో ఉండి కూడా తనకు ఐశ్వర్యం అక్కర్లేదని ఆ పేద తల్లిని తన తల్లిగా ప్రకటించమని కోరుకున్న ఈ కనక మహాలక్ష్మిని చూసి ప్రపంచ దేశాలలో భారత స్త్రీకి ఎందుకు ఇంత ఉన్నత స్థానం కల్పించారో అర్థమవుతోంది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియన్ లేడీ. నౌ ద జడ్జిమెంట్. ముద్దాయి రాజేశ్వరి శ్రీ బసవప్పను హత్య చేయబోయింది అన్న వాదాన్ని ప్రాసిక్యూషన్ వారు నిరూపించగలిగారు. కానీ అప్పటి ఆమె మానసిక పరిస్థితిని ఆలోచించమని సాక్షి బోసుబాబు చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకుని ముద్దాయి మానసిక రుగ్మతతో ఉన్నదని విశ్వసించి వైద్యులు సీజోఫీనియా అనే వ్యాధితో ఆమె బాధపడుతోందని ధ్రువపరచబట్టి ముద్దాయి రాజేశ్వరిని విడుదల చేయడమైంది. రాజేశ్వరి సావిత్రి కథనాల ప్రకారం శ్రీకాంత్ హత్య తాలూకు వివరాలను, కుమారి కనక మహాలక్ష్మి షుగర్ ఫ్యాక్టరీకి అసలైన యజమానురాలా అన్న విషయాలను సిబిఐ ద్వారా విచారణ జరిపించవలసిందిగా ప్రభుత్వానికి రికమెండ్ చేయడమైనది.
అమ్మా వద్దమ్మా, అలా కన్నీళ్లు పెట్టొద్దు. ఒక కంట రక్తాన్ని, ఒక కంట కన్నీటిని కురిపించి నువ్వు సాధించాలనుకున్నది నేను సాధిస్తానమ్మా. ఏ శిక్ష నుంచి బసవప్ప తప్పించుకున్నాడు ఆ శిక్ష వాడు అనుభవించేలా చేస్తాను.